అందులో మొహాటం ఏం లేదు. ఇప్పుడు అక్కడ నా కేసు వరకు వచ్చేటప్పటికి మీ కేసు ఒక్క 2 నిమిషాలు అలా ఉంచండి. కాదు దయచేసి మీ కేసు 2 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు మీరు అలా అనుకోవట్లేదు అని అన్నారు, రైట్. నేను సరే కొంతవరకు నేను ఒప్పుకుంటాను. కాకపోతే వివేకానందరెడ్డి గారి హత్య కేసు 2019 ఎన్నికల ముందు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇంతప్పుడు కత్తి పెట్టి వాడుకున్నారు కదా దాన్ని. గడిచిన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటానే ఉన్నారు, నా పేరు వాడుకున్నారు, వాళ్ళే చంపారు మొత్తం అన్ని పార్టీల నాయకులు అన్నారు కదా. సిబిఐకి ఎంక్వైరీ జరిగింది కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు అన్నారు, వాళ్ళ చిన్నాన్నని వాళ్ళే చంపుకుని నా మీద నెట్టేసి సింపతి గెయిన్ చేశారు, వాళ్ళే చంపారని. ఏ కూటమి ప్రభుత్వమే కదా, ఢిల్లీలో ఉన్నది బీజేపీ, ఎన్డీఏనే, ఇక్కడ ఉన్నది ఎన్డీఏనే. ఆ కేసు ముందుకెళ్ళదు. ఇవన్నీ చూస్తే ప్రజలకు ఏమనిపిస్తుంది? ఆ కేసు సిబిఐ డీల్ చేస్తుంది. సిబిఐ ఏమో ఒక లెవెల్ ఆఫ్ ఛార్జ్షీట్ని వాళ్ళు వేయటం జరిగింది. డెఫినెట్గా ఆ కేసులో మరి అది రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత అని మనం అనటానికి ఏమాత్రం నేను రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత అనట్లా, ఎన్డీఏ అది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనే స్టాండ్ తీసుకోవచ్చు. మరి డెఫినెట్గా అక్కడైతే ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఆ కేసు వరకు ఎస్, పాపం డాక్టర్ సునీత, రాజశేఖరు వాళ్ళు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకి సుప్రీంకోర్టులో హీరింగ్ వస్తుంది. అదేమో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మళ్ళీ ఇంకా ఇచ్చిన బెయిల్లు కొన్ని ఇన్వోక్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి వాళ్ళు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. కానీ అక్కడ నా పాయింట్కి కరెక్ట్గా ఇప్పుడు వచ్చారు మరి వెంకటకృష్ణ గారు. నేను చెప్పేది కూడా ఈ సింగా కేసు 105 ఇలాంటి కేసులు కాదు, విచారించవలసిన కేసుల్ని మరి త్వరితగతిన విచారించగలిగితే బాగుంటుంది అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అండ్ జనాల అభిప్రాయం కూడా చాలా వరకు అదే అని నేను భావిస్తున్నా వెంకటకృష్ణ గారు. అదే సుపరిపాలన, అభివృద్ధి లేకపోతే ఇటువంటివి ఒక అంశము. కానీ చేసిన నేరాలు అది అవసరం. అది ఈ నేరాలు, నేరస్తులు, నిందితులు, తప్పులు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళని